సంఘము అని అన్నాడు. ఇది సంఘం. అపోస్తుల బోధ ఏందనో, సహవాసం అందును, రొట్టె విరుచుట ఏందనో, ప్రార్థన ఏందనో ఎడతెగక ఉండి ఇలా ఉంటున్నామా? చాలా సంతోషం. బలం చేసేవారు రాలేదు, ఇష్టపూర్వకంగా వచ్చినట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. సంతోషమే. ఇష్టపూర్వకంగా వచ్చినా మంచిదే, బలవంతంగా వచ్చినా కానీ మంచి వచ్చిన తర్వాత మారిపోతాం మనం. కాబట్టి ఈ విషయాలు, అనేక విషయాలు మనం పరిశ్రమ చేసుకోవాలి. దాని కొరకే పూర్వకాలంలో ఆది అపోస్తలుల సంఘం 2వ అధ్యాయంలో రాస్తారు, 42వ తర్వాత రాస్తాం. వాళ్ళన్నీ చరచరాస్తులు అమ్మివేసి విశ్వాసులు, మాకు ఇళ్ళు వద్దు, మాకు వాకిలు వద్దు, మా బంగారం వద్దు, మొత్తాన్ని మేము ఇక్కడే ఉంటాం, ఒకరొకరు మేము సహవాసం చేసుకుంటాం, ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభు వచ్చినప్పుడు ఈ బాధల బదులు మాకు వద్దు, మాకు సేవ కావాలి అని అన్నారు. నేను కొత్తలో వచ్చినప్పుడు చేయాలని అనుకున్నాను, నేను తెలియదు నాకు అసలు. మాకు సువార్త చెప్పిన వాళ్ళు లేరు. కొంచెం సుమారుగా పెద్దగా ఉంటే సువార్త చెప్పరు. కాపురలో బలహీనలు చెప్తూ నాకెవరు సువార్త చెప్పలేదు. నేను అనుకున్నాను, ఒకవేళ ప్రభువు నమ్మితే ఇలా తయారుగా సిద్ధపడ్డాను. నేను దాన్ని కోరుకున్నాను. అన్ని విడిచిపెట్టి గుడారం వేసుకుందాం అనుకున్నా. ఆది అపోస్తలుల సంఘములో ప్రజలు అలా ఉన్నారు, అన్ని విడిచిపెట్టేశారు. చరాస్తులు సమస్తము అమ్మి అపోస్తలులు పాపలు వచ్చి అయ్యా నాకు ముందు పెట్టి చాలు, అయ్యమ్మగులు మేము సేవ అసలు ఏ సేవలో తెలుసుకుంటాం అన్నప్పుడు ప్రజలందరూ మిక్కిలి భయం కలిగి ఉన్నారు. కింద భాగంలో ప్రజలందరూ భయం వేసి ఏమిటిలాగా అయిపోయారు వీళ్ళు. దేవుడి పిచ్చి వచ్చేసింది. ఇది సంఘము. యేసు కొరకు ఆసక్తి కలిగిన ప్రజల గుంపు సంఘము. ఈ యేసు తెలుసుకోవాల్సిన గుంపు సంఘము అని అన్నారు. ఇది మనము అయితే దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఉన్నట్టే ఉంది, కానీ గత 20-30 ఏళ్ళ నుంచి నాకు గమనించగలిగితే ఈ భావన అయితే మనకు ఎక్కడ కనపడదు. ఆదివారం ఆరాధనలో ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాం, మళ్ళీ ఇంటిపోతే ఎవరికి మనకు తెలియదు. గుడికి రావాలంటే చాలా చేసి ఫోన్లు చేసి ఎవరికా గుడికి వస్తారు, మంచిదే. నేను చాలా సందర్భంలో మా ఇళ్ళ దగ్గర నా ఊరి సందర్భంలో చిన్న చిన్న సంచులు వేసుకొని పోతా ఉంటారు స్త్రీలు. చిన్న బుట్ట పెట్టుకుందంట, పూలు పెట్టుకుని వెళ్తామంట. కానీ అడిగాను, వృద్ధురాలు, అమ్మ ఈరోజు నాలుగు చదువు ఎవరు చెప్పాను అని చెప్పాను. నాలుగు చదువుతుంది నీకు ఎవరు, దేవుడు ఎంత చేసింది నీకు అని చెప్పాను. నేను మామూలు గుడ్ ఫ్రైడే మేము పిలవాలనే, ఫోన్ చేసి గుడ్ ఫ్రైడే మేము పిలవాలనే, రాకాన్ని పిలవాలనే, ఆటో పంపించి పిలవాలనే, మీకు ఎవరు చెప్పాము? మాకేందుకు తెలియదు. నాలుగు చదువుతుంది దూరం నడిచిపోతుంది, మన దారిలో పుట్టింది, సైడ్ పుట్టింది కదా, ఆడిపోతా ఉన్నాం. ఎలా తెలిసిన వాళ్ళకి? మనకు ఎందుకు తెలియట్లేదు. ఒకటి నాకు తెలిసి దైవ భయం తక్కువ అని నేను అనుకుంటాను. నా భావన మీకు చెప్తా ఉన్నా, నా ఫీలింగ్స్ చెప్తాను. మనకు తెలియదు, ఏ రోజు తెలియదు, యేసు గురించిన సందర్భంలో మనకు తెలియదు. నోటితో చెప్తూ ఉంటాం, ఆయన మధ్య ఆకాశ ఆడాడని, గంటలో ఉన్నాడని. ప్రతి ప్రాంతంలో మనము సహజంగా అంటే బహుశా మీరు కొంచెం ఎదిగిన క్రైస్తవుల్లా కనిపిస్తూ ఉన్నారు, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా కనిపిస్తూ ఉన్నారు. కానీ చిన్న చిన్న గ్రామాల్లో మారిన ప్రదేశాల్లో ఇది చెప్తా ఉంటారు, నువ్వు నాకు రక్తం కాల్చొద్దే, ఎండలో ఉన్నంతే. అందువరకే ఒక పాటలాగా మనము పాడుతూ ఉన్నాం. మంచిది. ఇవి కొన్ని విషయాలు మనసులోకి వచ్చి మీతో పంచుకుంటా ఉన్నాం. మీరు మెచ్యూర్ క్రిస్టియన్స్, ఎదిగిన క్రైస్తవ సమాజం ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నాం. ఎదిగిన క్రైస్తవులు, ఎదగిన క్రైస్తవులు, పసిపిల్లల క్రైస్తవులు, ఎదిగిన క్రైస్తవులు. పేతురు రాసిన 2:2లో పిల్ల క్రైస్తవులు ఉంటారు. అక్కడ పిల్ల క్రైస్తవులకు నిర్మలమైన పాల వంటి వాక్యము అపేక్షించని వచ్చిన పిల్లలు అంటాడు పేతురు 2:2లో. మీరు చిన్న పిల్లలాంటి వారు మీరున్నారు, మీకు నిర్మలమైన పాల వంటి వాక్యం మీకు కావాలని అన్నాడు. హెబ్రీ 10:45 అంటున్నాడు, కారణం పెట్టి చూస్తే మీరు ఇతరులు బోధించవలసిన వారిగా ఉండగా ఇంకా మీరు ఇంకా యేసుని అడుగుతున్నారు, మీకు బలమైన ఆహారం మీకు తగదు, మీకు ఇంకా పశువులైన పౌరులు తగాలి. మీరు కొంతమంది బలమైన ఆహారం తినే సంఘంలో కొంతమంది ఉండాలి, కొంతమంది పౌరులు తగ్గే పిల్లలు ఉండగలగాలి. అందరూ పౌరులు తగ్గితే బలంగా పనిచేసేవాడు ఎవరు? మెచ్యూర్ క్రైస్తవులు, చిన్న క్రైస్తవులు, సీనియర్ క్రైస్తవులు, జూనియర్ క్రైస్తవులు.
రెండు గుంపులు ఉంటాయి సంఘాల్లో. ఈ చిన్న క్రైస్తవులు నెమ్మదిగా ఎదగడానికి పౌలు తగాలి ఆకుకూరత నెమ్మదిగా మాంసాహార బలమైన క్రైస్తవులుగా రావాలి అన్నది బైబిల్ వేరవచ్చు. ఆ మాట అన్నాడు. హెబ్రీ గ్రంథంలో పౌలు అంటాడు, మీరు మిమ్మల్ని మీ మొహం చూస్తే సీనియారిటీ 45 ఏళ్ళు నువ్వు ఇంకా నువ్వు పౌలు తాగుతున్నావు, కేక పెట్టుకుని ఉన్నావు, నీకు బలమైన ఆహారం నీకు తగదు, నీకు పిల్లలు పడేవారు నువ్వు భార్య తాగుతున్నావు, ఎంత దౌర్భాగ్యమైన ఆయన బాధపడుతుంది. పౌలు భక్తులు యోధా సంఘం రాస్తూ ఉన్నాడు, యూదులకు రాస్తున్నాడు. మనకు కాదు, యోధా క్రైస్తవులు అంటే మాత్రము అవపోసం పడి ధర్మశాస్త్రం నల్లి మిగిలిన వాళ్ళు తీరా ప్రభు దగ్గరికి వచ్చలేకే బే అంటూ ఉంటారు. నాకు పౌలు మనం పాలించాలి అంటుంటారు. ఒక సామెత ఒకటి ఉందన్నమాట, 2 గుర్తురాట నాకు ఒకటి. తినే పశువులు దూడలు ఎద్దులు దుయ్యలా అన్నీ తెలిసి గ్రహిస్తూ ఉంటాడు. ఎద్దులు ఉంటాయనుకోండి, మేత వేసినప్పుడేమో కొన్ని ఎద్దులలో ఉంటాయంటాయి. మేతలు కట్టుకుంటే అందరూ వచ్చేసి ఎద్దులు కీలు ఉంటారు కదా, ఎందుకంటే మేత ఎక్కువ వస్తుంది కదా. అర్థమైందా? పని గంట పడితే దోళ్ళలోకి వెళ్ళిపోతుంటాడు. మేత ఎద్దు అన్నం తిన్నవాడు పని పోవాలంటే నేను దోడిని అంటాడంట, మేత అంటే ఎద్దునంటాడు. సామెత కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అది తమాష. అర్థమైందన్న మాకు బాబు, అర్థమైందా నీకు అర్థమైంది కదా? దయచేసి మీ పేరేమి? ప్లీజ్ దయచేసుకోవచ్చు. ఒక మైక్ పెడతారంట, ఆహారము గడ్డి అన్నీ వచ్చి ఎద్దులు లైను దూడలు లైను అన్ని ఈ లైన్కి వస్తాయంట. అయిన తర్వాత మళ్ళా గంట 12 అన్ని దూడలకు వెళ్ళిపోతాయి. చిన్న క్రైస్తవులు, ఎదిగిన క్రైస్తవులు ఎలా ఉన్నా మనం అనేది కొంచెం పరిశీలన మనం చేసుకోవాలి. సో పాఠానికి రావాలంటే నేను ఎక్కువసేపు ఏదైనా ఎక్కువ పాటలు కానీ దేవుని మందిరంలో పోయి నాణ్యం కూర్చున్నాను. బుధుల నెలలో చిన్న గుహ ఏర్పాటు చేసుకున్న గుహలోకి వెళ్ళిపోతుంటే ఒకసారి అయ్యగారు దానికి మఠం పేరు పెట్టాడు. అలా మఠంలో ఉండవా ఇంట్లో అంటాడు. మఠంలో ఉన్న ఒక మఠంలో జీవిస్తున్నా. నేను మన చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాను. నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఆర్థిక నాకు పెద్ద దిగులు లేదు నేను చెప్పాలి. నాకు అక్కర్లు కొన్ని ఉన్నాయి తప్ప అదర్వైజ్ నేను రోజునే ఒకరికి చెప్పాలంటే కనుక వద్దాం. నేను కొంచెం కనుక దయచేసి మీకు ఒక చిన్న సలహా ఏంటి, సాక్ష్యములు చెప్పే అనుభవం మనకు ఈ వారము దేవునితో నాతో ఉన్న భేటీ ఏంటి, లేకపోతే దేవయ్యా నన్ను క్షమించండి, ఈరోజు బైబిల్ చదివినా నాకు ఒక గ్రహింపు లేకపోయింది, ఒక పాయింట్ నేను పట్టుకోలేకపోయాను, కానీ చదివాను కానీ నాకు తృప్తి లేదు బాబు అని చెప్పి కూర్చోగలిగితే అద్భుతమైన సాక్షి. లేదా ఒక వాక్యం నాకు దొరికింది, దాన్ని కొంచెం ధ్యానం చేసుకోగలిగాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యాలు అయితే మనం చెప్పగలిగితే ఐ థింక్ కొంచెం నెమ్మదిగా ఈ పిల్లలకు చిన్న క్రైస్తవం చిన్నగా ఎదుగుదలయ్యే అవకాశం పడుతుంది. కేవలం పాటలు పాడుకో, డైరెక్ట్గా అయితే పాట అనుభవం నాకు కలిగిస్తాం, శక్తి అనుభవం నాకు కావాలి, బాగున్నావని మాట చెప్పే అనుభవం నాకు కావాలి. ఏసు ఇప్పుడు బాగున్నావు ప్రభు అని చెప్పి ఆ భావంతో మనం ఉండగలిగితే అక్కడికి పోగలిగే అనుభవానికి తప్పనిసరిగా ప్రార్థన ద్వారా మనం ప్రభు దగ్గర వెళతాం. ఆకాశం మహాకాశం సైతం పడ్డ తర్వాత దూర ప్రాంతంలో ఏసు దగ్గర పోవాలండి, నువ్వు ప్రార్థన మీద కొంచెం వెళ్ళిపోవచ్చుగా. అదే ప్రభు దగ్గర వెళ్ళాలంటే ర్యాకెట్ వేసుకొని 1,00,000 కోట్ల సంవత్సరం పడుతుంది ఒక ర్యాకెట్ తయారు చేసుకొని, ఒక సెకండ్కి 1,00,000 కిలోమీటర్లు 1,00,000 కాంతి లైట్ ఇయర్స్ అంటారు కదా, కాంతి సంవత్సరాల వేగంతో పోతే 1,00,000 కోట్ల సంవత్సరాలు దేవుడు పోవాలంటే అంత ప్రయాణం కావాలి మనిషి. దేవా అంటే వెళ్ళిపోతాం కదా, అరక్షణ వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతున్నాం. యేసయ్య అంటే నువ్వు వెళ్తాడుతున్నావు లేదు, నీ మాట అరక్షణంలో అరసెకండ్లో వెళ్ళిపోతుంది. బాగా మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు, శక్తి కలిగిన వాడు, సమస్తమైన జ్ఞానంతో కూడుకున్నా సరే దేవుని దగ్గర వెళ్ళలేం. కనీసం కొన్ని 1,00,000 కోట్ల నక్షత్రాల విషయాలు అన్నీ ఉన్నాయి. ఏ నక్షత్రం పోవాలన్నా 1,00,000 సంవత్సరాలు పైన పోవాల్సిందే. నీకు ర్యాకెట్లో పోవాలన్నా కానీ ఎప్పుడూ నా ప్రభు దగ్గర వెళ్ళాలని చిన్న ప్రార్థన
నిన్ను అక్కడికి తీసుకుని వెళుతుంది. నీ స్టోరీ అని ఆయన వింటాడు. వెంటనే నువ్వు నీకు జవాబులు వచ్చే అవకాశం నీకు దేవుడు దానికి క్రైస్తవులకు మాత్రం అవకాశం ఉంది. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో, మానవ ప్రార్థన చేస్తారో, విసుగు ప్రార్థన చేస్తారో, ఆత్మ సహాయంతో ప్రార్థన చేస్తారు, క్షణాలు ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. ఇది కూడా సంఘానికి దేవుడు గొప్ప వరం. చాలా విషయాలు మనకు నోట్లోకి వస్తున్నాయి, కానీ కొంచెం క్లుప్తీకరణ చేసుకొని నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకొక మాట కూడా మనం చదువుకోవాలి. 1:16-18 మత్తయి సువార్త. సంఘం గురించి ఒక బాగా చెప్పాలి. అది కూడా మనకు తెలుసు సంఘం గురించి చదవండి. 12:54 అయిపోయింది. పేతురు కట్టుదువు నా సంఘమును నేను కట్టుదును అని అన్నాడు. కనుక ఇది నా సంఘము అన్నాడు. దాని గురించి కొన్ని విషయాలు మనము నెమ్మదిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోతామైతే మనం ఎదురు చూద్దాం. నా సంఘము ఐ విల్ బిల్డ్ నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. ఇది వివరణ మనకు అవసరం లేదు. బండి వ్యవహారం ప్రస్తుతం మనకు అవసరమైతే మనకు లేదు, సమయం కూడా మనకు చాలు. నా సంఘమును నేను కట్టుదును అని అన్నాడు. ఇంకొకసారి ఒక స్పష్టత మీకు ఇవ్వాలి కాబట్టి నా సంఘమును దేని మీద కడతానంటే పేదలు చెప్పిన విశ్వాసం మీద కడతాను. ఎవరైతే యేసు దేవుని కుమారుడు అనుకుంటాడో, ఎవరు యేసు మెస్సీని విశ్వసిస్తాడో, రక్ష విశ్వసిస్తాడో ఆ విశ్వాసం మీద నేను కడతాను అన్నాను. దీని మీద ఉండొచ్చు అనేక మనకు అభ్యంతరం లేదు, ఎవరి గురించి ఏమనుకోవచ్చు. నేను నా సంఘమును దేని మీద కడతానంటే మీ విశ్వాసం మీద నా సంఘం కడతాను. ఒకే విశ్వాసంలో గుంపుంటే కలిస్తే నా సంఘంగా పేరు పెడతాను. నా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అన్నట్టు ఒక మాట ఉంది. అది అపోస్తలుల 20:38 అనుకుంటాను. అపోస్తలుల 20:38లో పౌలు భక్తుడు చెప్తాడు, ఎఫెసీ వాళ్ళతో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే 20:38 వచనం 20:38 లేకపోతే కొంచెం ట్రై చేద్దాం. 22:03 పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని రైట్ ప్లీజ్ వారు ఓడ వరకు అతనిని ఫైన్ ఓకే చదవండి. స్వరక్తం నుంచి సంఘం పెట్టలేదా మాట్లాడలేదు ఎక్కడ మరి ఏ రెఫరెన్స్ ఇది 38 కాదా 28 అది ఫైన్ ఓకే. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును అంటే దాని గురించి చెప్తాను ఒక మాట. దేవుడు నా సంఘం నేను కట్టానన్నాడు. రెండవదిగా ఎలా కట్టాడు? స్వరక్తం నుంచి సంపాదించిన నా సంఘం మనం అన్నాడు. ఈ భావన మనకైతే కావాలి. ఈ భావన మనకు ఉండగలిగితే ఎంతో సంతోషంగా ఉండే అవకాశం అయితే మనకు ఉంటుందని అర్థము మనము చేసుకోవాలి. నా సంఘమును అన్నాడు. ఇక సంఘమును వచ్చిన నిర్వచనం ఇవ్వాలని ఆశపడితే ఎప్పుడు ఇస్తుంటారు. సంఘం అనగానే ఏమి వచ్చిన నిర్వచనం. సంఘం అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటి అర్థమేంటి తెలుసునమ్మా? పిలువబడిన ప్రజల సమూహము. ఎక్కడో ఉన్న ప్రజలు పిలువబడి ఎక్కడో ఉన్న వాళ్ళు 1:2-9 మాట ఉంటుంది. చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచిన వాడు గుణాదేశంలో ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తుగా చేసుకున్న వారు గుంపుంటం చూశారు. వారి పేరు సంఘము. ఇది నిర్వచనం. ఇది దిస్ ఇస్ ది డెఫినిషన్ ఆఫ్ చర్చ్. ఎక్కడో ఉన్న ప్రజలను, చీకట్లో ఉన్న ప్రజలను, పాపంలో ఉన్న ప్రజలను, అవిశ్వాసములు అపవిత్రతలో ఉన్న ప్రజలను పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచిన మా యొక్క ఎందుకు సంఘం ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన గుణాతిశయంలో ప్రచురించుడు మాత్రమే పిలిచాడు. ఆయన ఎవరో చెప్పాలి, చీకటిలో చెప్పాలి, వెలుగులో చెప్పాలి, ఎలా వచ్చావో చెప్పాలి, ఎందుకు వచ్చావో చెప్పాలి, నువ్వు ఎలా ఉన్నావో కూడా చెప్పాలి. ఇది సంఘము.
ఈ లక్షణాలు మనలో ఉండాలి. దాని వరకు తెలుసుకున్నాడు ఆయన. అయితే మనం రక్షిస్తే ఆయనకి ఏం కూడా చెప్పండి, అందులో పర్లోకి ఆయనకి వచ్చిన ఆయన ప్రయోజనం ఏంది? నేను ఎందుకు రక్షించుకున్నాడంటే నంబర్ 1 ఆయన మహిమ కొరకు. 5:16 అంటున్న మధ్యస్థవాదులు, ప్రజలు మనుషులు మీ సత్యాలను చూచి దేవుని మహిమపరచినట్లుగా ఆయన ప్రజలు ఎదురు మీరు వెలుగును ప్రకాశింపచేయడం. 5:16 మధ్యలో యేసు స్వయంగా చెప్తున్న ప్రసంగం. మనుషులు మీ సత్యాలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లుగా మీ వెలుగును ప్రజల ముందు ప్రకాశింపచేయండి. దాని వరకు పిలిచారు మనం. ఎందుకు పిలిచారంటే సత్క్రియలు ద్వారా ప్రజలు ఏమయ్యా పొలమ్మా ఇప్పుడు ఈ స్టీఫెన్ మారు, ఏందులా మారు, ఎందుకు మారు కొంచెం చెప్పవా అనాలని ప్రవర్తన బట్టి, కేవలం నీ మాటలు బట్టే కాదు. దాని కొరకు ప్రభు మనను రక్షించాడు. దేవుని మహిమ కొరకే ప్రభు మనను మూటములు కట్టుకొని పడవకి వచ్చే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆయన గురించి చెప్పడం మనం మాత్రమే మన ఏర్పరిచిన వంశము మనంతా మరొక ఏర్పరచు కొనలేదు. దేవదూతలకు అవకాశము ఇవ్వలేదు. ఇంకో మాట కూడా సువార్తలో ప్రశ్న వస్తుంది, ఒక అనుమానం రావాలి బయటికి. అవునయ్యా, దేవుడు సర్వాధికారి కదా, పైన మోచుకొని ఆయన కలుగును కాకంటే వెలుగు కలిగింది కదా, కలుగును కాకంటే సూర్యుడు వచ్చాడు కదా, వాళ్ళు కూర్చున్న ఒక రోజు అందరూ రక్షించబడడం కాకంటే పోతుంది కదా, ఏమిటి గోల, ఈ రక్తం ఏంటి, ఈ సులువు ఏంటి అని చాలా మంది అడుగులో ఎప్పుడు తగల మనకు సువార్తల్లో నన్ను అడిగారు ఒకసారి ఆయన, అయ్యగారు మనిషి సంతోషం ఏంటి, సులువు ఏంటి, రక్తం ఏంటి, ఆయన ఒకసారి కూర్చొని ఈ 12 మొత్తం మారిపోతారు కదా, మారిపోతారుగా, ఇది ఎందుకు అన్నప్పుడు తనకు ఆయన ఒక సమాధానం చెప్పాడు. అయ్యా మంచిదే, ఒక వ్యక్తి పాప క్షమాపణ కావాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించాలంటే ఒక నరావతరణకు ఎత్తాలి. నరావతరణ కాదు, సిలువ ఎక్కడానికి ఉండే ఒక మంచి ఇష్టం మనసు కావాలి. సిలువలో రక్తం కార్చాలి. 9:22 హెబ్రీయుల మాట మనకుంటుంది. ఏముంటుందంటే రక్తము చిందించడం ద్వారా పాపక్షమ లభించునని సామాన్యంగా చెప్పవచ్చు ఉంటుంది. 9:22 హెబ్రీ. రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదని సామాన్యముగా ఈ మాట చదవండి చాలు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇది మనం మనసులో పెట్టుకోవాలి సువార్తికరణ విషయంలో. ఎందుకయ్యా పై నుంచి కంటే వస్తారు కదా, శక్తివంతుడు కదా ఆయన. బికాస్ రక్తము చిందించ పరిశుద్ధుని భూమి మీద రావాలి. అది సార్వత్రిక చట్టం. రక్తము ప్రాణానికి ఆధారం. రక్తము చిందించడానికి ఆయన తత్ఫలితంగా మనమందరము రక్షణలోకి వచ్చాం. 1 పేతురు 1:19 1 Peter 1:19 అమూల్యమును నిర్దోషమును రక్తము చేత మీరు విమోచనమైన సంగతి మీరు ఎరుగుదురు. ఎరగాలి మీరు సంఘమా, ఓ సంఘమా, ఎరగాలి ఎన్ని విషయాలు. ఎన్నో ప్రణాళికలు వేసి ఈ సంఘం ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? 3వ అధ్యాయం 15 ప్రారంభమైన మనసులో పెట్టి యేసు ప్రభు వారికి ఆదికాండం 3:15 ప్రారంభమైతే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఒక యేసు ప్రభువును తీసుకురావాలి, ఒక స్త్రీ సంతానాన్ని భూమిలో పుట్టాలి, ఆయన ద్వారా వాళ్ళకి సంఘం రావాలి, వారి కూడా సాధన తరమాలని ఆదికాండం 3:15 ఉంది కదా. స్త్రీ సంతానం నీ వేరే కదా అన్నాడు 3:15 ఆదికాండం. స్త్రీ సంతానము వైరము అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి అప్పుడు మనసులో వచ్చిన ఆలోచన విధానము యుగాలు పోయినాయి, 1000 సంవత్సరాలు. ఎందుకంటే మేము విషయం కాదు, స్త్రీ సంతానాలకి కాలం పరిపూర్ణం 4 గలతీ వచ్చిన పరిస్థితులు రాలేదు. గలతీ 4 అన్నాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీ సంతానము వచ్చారంటే 4 గలతీ 4 అంటారు. అయినప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. ఫైన్, టైం లేదు. ఇది మూలాలు, అక్కడ ఉన్నాయి మూలాలు. సంఘ ఆవిర్భావ మూలములు ఆది కాండములో ఉన్నవి. ఎదురు చూచాడు, వీలుగా లేదు, అనుకూల సమయం కూడా ఎదురు చూస్తూ ఆయన ఉన్నాడు. ఎట్టకేళ్ళ తల్లి గారిని దర్శించినప్పుడు మరేమో తల్లి ప్రాణాలు తెగించి లోకాస్వాదం అంటుంది, ప్రభు దాసులను మీ చిత్రం జరుగును కాక వెంటనే దూత వెళ్ళిపోతాడు, గర్భవతి అయిపోతుంది, యేసయ్య వస్తాడు, 3 సంవత్సరం సేవ చేశాడు, మన కొరకు మరణించాడు, రక్తం కార్చాడు, మళ్ళా పరలోకం వెళ్ళాడు, మళ్ళా రాబోతు, ఎవరు నమ్ముతారు నేను. సువార్త అంటే ఫుల్ గాస్పెల్, సంపూర్ణ సువార్త అంటే యేసు యొక్క జననము, 2 చెప్పాల యేసు యొక్క జీవితం, పరిశుద్ధుడు, నిందారహితుడు, నాలో పాపం ఉందని ఎవడో స్థాపించిన సవాల్ చేసిన ఏకైక వ్యక్తి. నంబర్ 1 యేసు జన్మం అంటే ఏమి నమ్ముతారు మనం? వాట్ డు యు బిలీవ్? ఏమి నమ్ముతాం యేసు జన్మంలో? ఆయన కన్యకైన మరియమ్మ జన్మించింది నాన్న ఫస్ట్. మామూలు యేసు చెప్పారు, అక్కడి నుంచి రావాలి మన ఫుల్ గాస్పెల్, సంపూర్ణ సువార్త అంటే ఏంటంటే ఇవన్నీ మనకు సంఘానికి సంబంధించిన విషయం నేను అనుకుంటూ చెప్తున్నా. ఇవన్నీ మనం నేర్చుకోవాలని నా ఉద్దేశం. నంబర్ 1 యేసు యొక్క జననము, 2గా యేసు జీవితము, 3 యేసు మరణము, యేసు పునరుద్ధానము, యేసు ఆరోహణము, యేసు అవరోహణము. ఇవన్నీ నమ్మాలి. దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ గాస్పెల్, సంపూర్ణ సువార్త నమ్మాలి. ఆయన మళ్ళా రావడం కానీ మొత్తం కోల్చుకోదు, క్యాన్సిల్ అయిపోతుంది. యేసు మరలా రాబోతున్నాడు, ఇంకేమొస్తాడు పోవేట నమ్మి మొత్తం పోతుంది. ఇవన్నీ మీరు ఎవరైతే నమ్ముతారో వారి రక్షణ పొందుతారు. 2గా అనుభవం ఉన్నది, అనుభవం అనుకోండి, ఆ రక్షణ ఉండే అవకాశం లేదు. పరిశుద్ధ కనుక ఇవన్నీ మనం నమ్మాలి. నమ్మిన వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ ఇచ్చాడు. మనము కనుక సంఘములకు నిర్వచనం ఏమిటంటే చీకట్లో మనము, దాని పేరు పిలువబడిన వారి గుంపు, పిలువబడిన వారి సమూహము, దాని పేరు సంఘము. పిలువబడిన వారి సమూహం మనం అందరం ఎక్కడో దగ్గర ఉన్నాం, పిలువబడ్డాం. చీకట్లో ఉన్నాం, పిలువబడ్డాం. సినిమాలో పోతున్నాం, ఇప్పుడు పిలువబడ్డాం. యూత్ మీటింగ్ వస్తున్నాం. ఒకప్పుడు దోచుకున్నా, ఇప్పుడు మనం ఇచ్చేవాళ్ళకి తయారు. పిలువబడిన వ్యక్తులు మనం. దీని పేరు మనసులో పెట్టి సంఘం మీన్స్ పిలువబడిన వాటిని చీకట్లో నుంచి ఆస్తి నీళ్ళలోకి పిలువబడిన ఒకే ఒక డ్యూటీ మనకు, ఆయన గుణలక్షణములను మనం ప్రచురించాలి అని అన్నాం. ఇది మనము ప్రభురాత్రి సంస్కార భోజన పాలన ఈ మాట చెప్తే గుర్తు పెట్టుకోవాలి. 1 కొరింథీ 11:24 మనం చెప్పుకుంటాం కదా మాటలు. ఐ థింక్ 3 మాటలు ఉంటాయి కదా. ఒకసారి ఐ థింక్ చూడండి దయచేసి, రాసుకుంటే లేకపోయినా చదవండి. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను చేయడం మొదలుగా 11వ అధ్యాయం 11:23. నేను మీకు అప్పగించిన దానిని నెక్స్ట్ ప్రభు వలన పొందితిని. నెక్స్ట్ ప్రభువైన యేసు నెక్స్ట్ తాను అప్పగింపబడిన రాత్రి నెక్స్ట్ ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. నన్ను జ్ఞాపకము చేసుకుని నీవు దీన్ని చేయి. దేన్ని చేయాలి? నువ్వు యేసు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు దాని పేరు ఒక ఆరాధన మీన్స్ ఒక సమర్పణ, తీర్మానం జీవితం బలలో చేయడం అంటే ఒక క్లెన్సింగ్, కడుపుని పాపలు కడుపునే కార్యక్రమం. ప్రభురాత్రి సమయం రొట్టె కాదు మనం తీసుకుంటాం. వివేచన ఏమంటే ఇది నీ క్రీస్తు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు అన్నమాట కదా. అప్పుడు అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ మీరు ఏమంటే అమ్మగారు నేను చెప్పే మాట మీకు స్పష్టంగా ఉందా? వేరొక పోతే అనుకుంటున్నారా? అది ఈ లోపల దీని గురించి చెప్పేస్తా. ఇది మీకు క్లారిటీ కావాలి. ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటే స్పష్టత మనకు కావాలి. రొట్టె చేతిలో పెట్టి ఏమనుకున్నది మనము చెప్పండి. రొట్టె చేతి పెట్టుకుంటాం కదా, రొట్టె కదా అది. వివేచించి తీసుకోవాలి అన్నాడు. వివేచన ఇది శరీరం అని నోటి వేసుకోవాలి.
ఇది శరీరము వివేచింపు రొట్టెని తీసుకుని వివేచన చక్కగా వేసుకోవడమేగా. మీరు కొంచెం రోజుకు ఆలోచన చేయండి. వివేచన అంటే ఆలోచన. ఇది యేసు శరీరము అని నోట్లు వేసుకుంటే లోపల యేసు మారిపోతుంది శక్తి. రొట్టె తింటే ఏం ప్రయోజనం నీకు? ఏం ప్రయోజనము? సో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా రొట్టె తింటామా? ఆయన శరీరాన్ని తినమంటాడు. 6:5, 6:4 యోహాను 6:4 అన్నాడు. నా శరీరం తినకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు, నా రక్తం తాగకపోతే. ఒక క్లారిటీ కొరకు మీకు మాట చెప్తున్నా. ఇది మీ సిద్ధాంతంలో దీన్ని మార్చుకుని నేను చెప్పాను. మన దీనికి వచ్చాను దయచేసి ఒక స్పష్టంగా చెప్తున్నా. నేను రొట్టె చేతులు పెట్టుకొని వివేచించి తీసుకుని ఇది కేవలం రొట్టె కాదు, ఇది యేసు ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తినవాడు అన్నాడు. శిక్ష విధి ఫాలో అవుతుంది. జ్ఞాపకము చేసుకుని అంటే రక్తం ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇంకో నెక్స్ట్ ఏముంది? మనం రక్తం తీసుకున్నప్పుడు ఏముంది? నిబంధన రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయడం కదా. ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా కొత్త నిబంధన. నన్ను మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం. నెక్స్ట్ ఒక మాట ఉంటుంది. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించడం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రచురించాలి సంఘం, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమును పునరుద్ధానమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దానితో పాటు నా పాప క్షమాపణ వరకు నువ్వు మరణించిన జ్ఞాపకం చేసుకోవాలి. తత్ఫలితం నీకు పాప విమోచనకు వచ్చే అవకాశం నీకు ఉంటుంది. ఒప్పుకొని తీసుకోవాలి, అప్పుడు నీకు బలం వస్తుంది. అలా కాకుండా తింటాం అనుకోండి, మీలో చాలా మంది బలహీనలైపోతావు, రోగులైపోతావు. అటు చూస్తే చాలా మంది నిద్రిస్తున్నారు. ఇది బాగా ఆలోచన చేసుకోవాలి. ప్రభువు మాట ప్రతిదీ ఆలోచనతో మనం చేయాలి. ఎలా మందిరం రావాలో, ఎలా కూర్చోవాలో అన్ని ఆయన ఒక చిత్తం ఉన్నది, ఒక పద్ధతి కూడా ఉన్నది. అలా మనం రావాలి. కనుక ఇవి మన ఇది సంఘం యొక్క బాధ్యత ఏంటి సార్? మానక ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధీకరణ చేయాలి. 1 యోహాను 1:9 మాట మనకు ఉంది కదా. మన పాపమును ఒప్పుకొని ఎడలా ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు కనుక మన సమస్త దుర్నీతిని కడిగివేసి పవిత్రపరుస్తున్నాను అన్నాడు. ఎక్కడ చేస్తాడు? ఈ బలలో చేస్తాడు. అనేది మనం కొంచెం ఆలోచన చేసే ప్రయత్నము సంఘం చేయాలి. 1 John 1:9 చదవండి కొంచెం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును.